హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనమంటే ఇష్టం లేని వాళ్ళకి మనం ఏమి చేసినా నచ్చదు కదా. నేను ఏమి చేసినా వాళ్ళకి నచ్చదు. దే డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ. దే డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరికీ నచ్చుతుందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. దయచేసి వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలుసుకోండి. Please find out whether they like it or not. Please find out whether they like it or not. బస్సులో కానీ రైలులో కానీ ప్రయాణించేటప్పుడు కిటికీ పక్కన కూర్చోవడానికి ఇష్టపడతాం కదా. నేను కిటికీ పక్కన కూర్చోవచ్చా? కెన్ ఐ సిట్ నెక్స్ట్ టు ద విండో? కెన్ ఐ సిట్ నెక్స్ట్ టు ద విండో? ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారని తెలిస్తే తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నావా? ఆర్ యూ షూర్ యూ వాంట్ టు గో? ఆర్ యూ షూర్ యూ వాంట్ టు గో? ఏదైనా అబద్ధం అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. బహుశా అది అబద్ధం కావచ్చు. మేబీ ఇట్స్ ఏ లై. మేబీ ఇట్స్ ఏ లై. ఏ విషయమైనా వేరే వాళ్ళకంటే మనకే బాగా తెలిస్తే అతని కంటే నాకే బాగా తెలుసు అని చెబుతాం కదా. ఐ నో బెటర్ దాన్ హిమ్. ఐ నో బెటర్ దాన్ హిమ్. ప్రతిరోజు నడకకు వెళ్ళే వాళ్ళని ఎంత దూరం నడుస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు సాధారణంగా ఎంత దూరం నడుస్తారు? హౌ ఫార్ డూ యూ యూజువల్లీ వాక్? హౌ ఫార్ డూ యూ యూజువల్లీ వాక్? ఏదైనా సమావేశం అంత ముఖ్యమైనది కాకపోతే హాజరు కావడానికి ఆసక్తి చూపించం కదా. నేను ఆ సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ దట్ మీటింగ్. ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ దట్ మీటింగ్. సినిమాలలో భయం గొలిపే సంఘటనలు చూసినప్పుడు కొందరు భయపడరు కదా. నేను అస్సలు భయపడలేదు. ఐ వాజంట్ స్కేర్డ్ ఎట్ ఆల్. I wasn't scared at all. ఎవరైనా మనం ఊహించని పని చేసినప్పుడు నువ్వు అలాంటి పని ఎలా చేయగలిగావు అని అడుగుతాం కదా. హౌ కుడ్ యూ డూ సచ్ ఏ థింగ్? హౌ కుడ్ యూ డూ సచ్ ఏ థింగ్? ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మందులు తీసుకోమని గుర్తు చేయాలి కదా. మందులు తీసుకోవాలని ఆమెకి గుర్తు చెయ్యి. ప్లీజ్ రిమైండ్ హర్ టు టేక్ ద మెడిసిన్. ప్లీజ్ రిమైండ్ హర్ టు టేక్ ద మెడిసిన్. అలాగే ఆమె మీ సోదరి అని నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ నో షీ వాజ్ యువర్ సిస్టర్. ఐ డిడ్ నాట్ నో షీ వాజ్ యువర్ సిస్టర్. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి మన స్నేహితుడు రాకపోతే నువ్వు రాకపోవడం చాలా దారుణం అంటాం కదా. ఇట్స్ టూ బ్యాడ్ దట్ యూ డిడ్ంట్ కమ్. ఇట్స్ టూ బ్యాడ్ దట్ యూ డిడ్ంట్ కమ్. ఒక్కోసారి చివరి నిమిషంలో ఒప్పందాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కదా. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు. దే హ్యావ్ నో చాయిస్ బట్ టు క్యాన్సిల్ దిస్ డీల్. దే హ్యావ్ నో చాయిస్ బట్ టు క్యాన్సిల్ దిస్ డీల్. అలాగే రాత్రి భోజనానికి ఏమి వండాలో నాకు తెలియడం లేదు అని ఇలా చెప్పాలి. I don't know what to cook for dinner. I don't know what to cook for dinner. కొందరికి కాఫీలో చక్కెర చాలా ఎక్కువగా కలుపుకునే అలవాటు ఉంటుంది కదా. అతను తన కాఫీలో చాలా చక్కెర కలుపుకుంటాడు. He adds a lot of sugar to his coffee. He adds a lot of sugar to his coffee. కొందరు మనం ఏమి చెప్పినా వినరు కదా. ఆమె నేను చెప్పేది ఏదీ వినదు. She won't listen to anything I say.
షీ వోంట్ లిజన్ టు ఎనీథింగ్ ఐ సే. ఏదైనా ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళడానికి భయపడతాం కదా, నాకు అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు గో దేర్. ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు గో దేర్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రతికూల వాతావరణం ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోతాం కదా, వెనక్కి వెళ్ళడం తప్ప మనకి వేరే మార్గం లేదు. వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు టర్న్ బ్యాక్. వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు టర్న్ బ్యాక్. ఎవరైనా భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం మంచి అలవాటు కదా, భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలని నా సలహా. ఐ సజెస్ట్ యూ సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్. ఐ సజెస్ట్ యూ సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్. అలాగే వాళ్ళ దాతృత్వాన్ని నేను నిజంగా మెచ్చుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ రియల్లీ అడ్మైర్ దేర్ జెనరాసిటీ. ఐ రియల్లీ అడ్మైర్ దేర్ జెనరాసిటీ. కొన్ని సంఘటనలు కొందరి మధ్య స్నేహాన్ని పెంచుతాయి కదా, ఆ రోజు నుంచి మా మధ్య స్నేహం పెరిగింది. ఫ్రమ్ ద డే ఆన్ అవర్ ఫ్రెండ్షిప్ గ్రూ. ఫ్రమ్ ద డే ఆన్ అవర్ ఫ్రెండ్షిప్ గ్రూ. కొందరికి ఉదయాన్నే నిద్ర లేవడం ఇష్టం ఉండదు కదా, మా ఇద్దరికీ తొందరగా లేవడం ఇష్టం ఉండదు. నెయిదర్ ఆఫ్ us ఎంజాయ్స్ గెటింగ్ అప్ ఎర్లీ. నెయిదర్ ఆఫ్ us ఎంజాయ్స్ గెటింగ్ అప్ ఎర్లీ. ఎవరైనా ఏదైనా చెప్పారని వివరిస్తున్నప్పుడు అతను ఇంకా ఏం చెప్పాడు అని అడుగుతాం కదా, వాట్ ఎల్స్ డిడ్ హీ సే. వాట్ ఎల్స్ డిడ్ హీ సే. ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మేమిద్దరం అక్కడికి వెళుతున్నాం అని చెబుతాం కదా, బోత్ ఆఫ్ us ఆర్ గోయింగ్ దేర్. బోత్ ఆఫ్ us ఆర్ గోయింగ్ దేర్. కొందరు ఒకేసారి ఒక పని కంటే ఎక్కువ చేయలేరు కదా, నేను ఒకేసారి 2 పనులు చేయలేను. ఐ కాంట్ డూ 2 things at once. ఐ కాంట్ డూ 2 things at once. బయట నుండి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాం కదా, దయచేసి అందరికీ నీళ్లు తీసుకురండి. ప్లీజ్ బ్రింగ్ వాటర్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ బ్రింగ్ వాటర్ ఫర్ ఎవ్రీవన్. ఒక్కోసారి రాత్రి నిద్రలో చాలాసార్లు మెలకువ వస్తుంది కదా, రాత్రి నేను చాలాసార్లు మేల్కొన్నాను. ఐ అవోక్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ ద నైట్. ఐ అవోక్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ ద నైట్. ఇంటి ఆవరణలో ఎలుకలు తిరుగుతున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా, ఎలుకలు తిరుగుతున్నాయి. ద మైస్ ఆర్ రోమింగ్. ద మైస్ ఆర్ రోమింగ్. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే మందులు వేసుకోమని చెబుతాం కదా, నీ మందులు సమయానికి తీసుకోవాలని గుర్తుంచుకో. రిమెంబర్ టు టేక్ యువర్ మెడిసిన్ ఆన్ టైమ్. రిమెంబర్ టు టేక్ యువర్ మెడిసిన్ ఆన్ టైమ్. ఏదైనా కార్యక్రమానికి ఎవరైనా వెళ్ళలేదని చెబితే మనం కూడా వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళలేదు అని చెబుతాం కదా, ఐ డిడెంట్ గో ఎయిదర్. ఐ డిడెంట్ గో ఎయిదర్. అలాగే వాళ్ళకి ఏదైనా కావాలేమో కనుక్కోండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ చెక్ ఇఫ్ దే నీడ్ ఎనీథింగ్. ప్లీజ్ చెక్ ఇఫ్ దే నీడ్ ఎనీథింగ్. ఇప్పుడు చాలా వరకు పాత సినిమాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి కదా, సినిమాని డౌన్లోడ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు డౌన్లోడ్ ఏ మూవీ. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు డౌన్లోడ్ ఏ మూవీ. కొన్ని సందర్భాలలో మనకి సంతోషం మరియు బాధ ఒకేసారి కలుగుతాయి కదా, నాకు ఒకేసారి సంతోషం మరియు బాధ కలిగింది. ఐ ఫెల్ట్ బోత్ హ్యాపీ అండ్ సాడ్ ఎట్ ద సేమ్ టైమ్. ఐ ఫెల్ట్ బోత్ హ్యాపీ అండ్ సాడ్ ఎట్ ద సేమ్ టైమ్. ఏ జట్టు అయినా మ్యాచ్ గెలుస్తుందనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా, వాళ్ళు మ్యాచ్లో విజయం సాధించే అవకాశం ఉంది. దే ఆర్ లైక్లీ టు విన్ ద మ్యాచ్. దే ఆర్ లైక్లీ టు విన్ ద మ్యాచ్. ఎవరైనా గదిని సరిగ్గా సర్దుకోకపోతే సర్దుకోవాలని చెబుతాం కదా, నీ పడక గదిని చక్కగా సర్దవలసి ఉంది.
యువర్ బెడ్రూమ్ నీడ్స్ టైడీయింగ్. యువర్ బెడ్రూమ్ నీడ్స్ టైడీయింగ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏమి జరిగిందో మనకు తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఏమి జరిగిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు అండగా లేకపోతే ఎవరూ లేరనిపిస్తుంది కదా. నాకు ఎవరూ లేరని అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ నో వన్. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ నో వన్. ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరైనా నియంత్రణ కోల్పోతారు కదా. అప్పుడు నిన్ను నువ్వు నియంత్రించుకో అని ఇలా చెప్పాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏ విషయం గురించైనా ఎదుటి వాళ్ళు నమ్మకంగా చెబుతున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా అని అడుగుతాం కదా. కెన్ యూ సే ఫర్ షూర్? కెన్ యూ సే ఫర్ షూర్? ఎవరైనా ముఖ్యమైన విషయం గురించి చెప్పకుండా దాటవేస్తూ ఉంటే నువ్వు నాకు చెబుతావా లేదా అని అడుగుతాం కదా. విల్ యూ టెల్ మీ ఆర్ నాట్? విల్ యూ టెల్ మీ ఆర్ నాట్? ఎక్కడికైనా వెళ్ళి ఆలస్యంగా వస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా. నువ్వు ఆలస్యంగా వస్తే అమ్మ నిన్ను తిడుతుంది. ఇఫ్ యూ కమ్ లేట్ మామ్ విల్ స్కోల్డ్ యూ. ఇఫ్ యూ కమ్ లేట్ మామ్ విల్ స్కోల్డ్ యూ. ప్రతి నెలా చెల్లించే ఇంటర్నెట్, కరెంటు బిల్లులు సమయానికి చెల్లించడానికి గుర్తు చేయమని చెబుతాం కదా. బిల్లులు చెల్లించమని నాకు గుర్తు చెయ్యి. రిమైండ్ మీ టు పే ద బిల్స్. రిమైండ్ మీ టు పే ద బిల్స్. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రయత్నించు అని ఇలా చెప్పాలి. ట్రై నాట్ టు ఈట్ టూ మచ్ జంక్ ఫుడ్. ట్రై నాట్ టు ఈట్ టూ మచ్ జంక్ ఫుడ్. ఏదైనా కొత్త ప్రదేశానికి ఎవరితోనైనా కలిసి వెళుతున్నప్పుడు వాళ్ళకి దారి బాగా తెలుసో లేదో కనుక్కుంటాం కదా. మీకు ఈ దారి బాగా తెలుసా? ఆర్ యూ ఫెమిలియర్ విత్ దిస్ పాత్? ఆర్ యూ ఫెమిలియర్ విత్ దిస్ పాత్? మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారని అడిగితే నేను త్వరలో ఇంటికి చేరుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ రీచింగ్ హోమ్ సూన్. ఐ యామ్ రీచింగ్ హోమ్ సూన్. ఎవరైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే క్షమాపణ చెబుతారు కదా. ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందుకు అతను క్షమాపణలు చెప్పాడు. హీ అపాలజైజ్డ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ ప్రామిస్. హీ అపాలజైజ్డ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ ప్రామిస్. ఊహించిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు తరగతికి హాజరైతే చాలామంది విద్యార్థులు తరగతికి వచ్చారు అని చెబుతాం కదా. మెనీ స్టూడెంట్స్ కేమ్ టు ద క్లాస్. మెనీ స్టూడెంట్స్ కేమ్ టు ద క్లాస్. మనపై దాడి చేసిన కుక్క మళ్ళీ కనిపిస్తే ఆ కుక్కే నిన్న రాత్రి నాపై దాడి చేసింది అని చెబుతాం కదా. దట్స్ ద డాగ్ దట్ అటాక్డ్ మీ ద అదర్ నైట్. దట్స్ ద డాగ్ దట్ అటాక్డ్ మీ ద అదర్ నైట్. ఎవరికైనా ఫోన్ చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళే కనిపిస్తే నేను మీకు ఫోన్ చేయాలని అనుకున్నాను అని చెబుతాం కదా. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సమయానికి మందులు తీసుకోమని చెబుతాం కదా. మీరు మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. యూ మస్ట్ టేక్ ద మెడిసిన్స్ రెగ్యులర్లీ. యూ మస్ట్ టేక్ ద మెడిసిన్స్ రెగ్యులర్లీ. ఎవరైనా ఆట ఆడటానికి కొత్తగా వస్తే వాళ్ళకి నియమాలు తెలుసో లేదో అడుగుతాం కదా. మీకు ఆట నియమాలు బాగా తెలుసా? ఆర్ యూ ఫెమిలియర్ విత్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్? ఆర్ యూ ఫెమిలియర్ విత్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్? కొన్ని కుటుంబాలలో అందరూ క్రికెట్ అంటే చాలా ఇష్టపడతారు కదా. అతను మరియు అతని భార్య ఇద్దరూ క్రికెట్ను ఆస్వాదిస్తారు. బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ ఎంజాయ్ క్రికెట్. బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ ఎంజాయ్ క్రికెట్. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామో లేదో అడుగుతారు కదా. మీరు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ రెడీ టు ఆర్డర్ ఫుడ్?
ఆర్ యూ రెడీ టు ఆర్డర్ ఫుడ్? ఎవరి ప్రవర్తనలోనైనా ఊహించని మార్పు కనిపిస్తే ఎవరైనా మీకు ఏదైనా చెప్పారా అని అడుగుతాం కదా. డిడ్ ఎనీబడీ సే ఎనీథింగ్ టు యూ? డిడ్ ఎనీబడీ సే ఎనీథింగ్ టు యూ? ఎవరైనా ఎవరినైనా తిడితే అలా తిట్టకూడదని చెబుతాం కదా. నువ్వు అతన్ని తిట్టి ఉండకూడదు. యూ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్. యూ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్. ఎప్పుడైనా పరిస్థితి మనం అదుపు చేయలేని స్థితికి చేరుకుంటే పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది అంటాం కదా. ద సిచ్యుయేషన్ వాజ్ బియాండ్ మై కంట్రోల్. ద సిచ్యుయేషన్ వాజ్ బియాండ్ మై కంట్రోల్. ఎవరైనా పిల్లల్ని భయపెడుతూ ఉంటే పిల్లల్ని ఎందుకు భయపెడుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ స్కేరింగ్ ద చిల్డ్రన్? వై ఆర్ యూ స్కేరింగ్ ద చిల్డ్రన్? సమస్య ఏమిటో మనకి చూచాయిగా అర్థమైతే బహుశా అదే సమస్య అయి ఉండవచ్చు అంటాం కదా. మేబీ దట్ వాజ్ ద ప్రాబ్లం. మేబీ దట్ వాజ్ ద ప్రాబ్లం. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు బయలుదేరాలో చెబుతాం కదా. మనం రాత్రికి బయలుదేరాలి. వీ హ్యావ్ టు లీవ్ ఎట్ నైట్. వీ హ్యావ్ టు లీవ్ ఎట్ నైట్. ఎప్పుడైనా రాత్రి భోజనానికి రావడానికి ఆలస్యం అవుతుందనుకుంటే ముందుగానే చెబుతాం కదా. నేను ఈ రాత్రి భోజనానికి ఆలస్యం కావచ్చు. ఐ మే బీ లేట్ ఫర్ డిన్నర్ టు నైట్. ఐ మే బీ లేట్ ఫర్ డిన్నర్ టు నైట్. అలాగే మీరు ముందుగానే బయలుదేరవచ్చు అని ఇలా చెప్పాలి. యూ మే లీవ్ ఎర్లీ. యూ మే లీవ్ ఎర్లీ. పుస్తకం చిరిగినట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. పుస్తకం చిరిగిపోయింది. ద బుక్ ఈజ్ టోర్న్. ద బుక్ ఈజ్ టోర్న్. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చెప్పారని తెలిసినప్పుడు ఇంకెవరికైనా చెప్పారేమో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఇంకెవరికి చెప్పాడు? హూ ఎల్స్ డిడ్ హీ టెల్? హూ ఎల్స్ డిడ్ హీ టెల్? ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి కబురు చేస్తాం కదా. నన్ను కలవమని అతనికి చెప్పు. ఆస్క్ హిమ్ టు మీట్ మీ. ఆస్క్ హిమ్ టు మీట్ మీ. అప్పుడప్పుడు ఇంట్లో ఎయిర్ కండిషనర్ని ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం కదా. ఎయిర్ కండిషనర్ని ఆఫ్ చేయమని నాకు గుర్తు చెయ్యి. రిమైండ్ మీ టు టర్న్ ఆఫ్ ద ఎయిర్ కండిషనర్. రిమైండ్ మీ టు టర్న్ ఆఫ్ ద ఎయిర్ కండిషనర్. అలాగే నా స్నేహితులను కలవడానికి నేను వేచి ఉండలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ వెయిట్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఐ కాంట్ వెయిట్ టు మీట్ మై ఫ్రెండ్స్. కిరాణా సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కదా. మేము కిరాణా సరుకులు కొనడం మర్చిపోతూనే ఉంటాం. వీ కీప్ ఫర్గెటింగ్ టు బై గ్రోసరీస్. వీ కీప్ ఫర్గెటింగ్ టు బై గ్రోసరీస్. ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయం తెలిసిందని తెలిసినప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారో కనుక్కుంటాం కదా. వాళ్ళకి ఎవరు చెప్పి ఉంటారు? హూ కుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్? హూ కుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్? ఎవరైనా అనవసరంగా తిడితే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నన్ను తిట్టింది. షీ స్కోల్డెడ్ మీ. షీ స్కోల్డెడ్ మీ. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెబుతాం కదా. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. టేక్ హిమ్ టు ద హాస్పిటల్. టేక్ హిమ్ టు ద హాస్పిటల్. ఎవరైనా చెప్పిన మాటలు నిజమని నమ్మితే మీ మాటలు నిజమే అంటాం కదా. యువర్ వర్డ్స్ ఆర్ ట్రూ. యువర్ వర్డ్స్ ఆర్ ట్రూ. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుని చెప్పకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నీకు చెప్పాలని అనుకుంది. షీ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ. షీ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ. పిల్లలు ఎన్ని చాక్లెట్లు తిన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. నువ్వు ఎన్ని చాక్లెట్లు తిన్నావు? హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ యూ ఈట్? హౌ మెనీ చాక్లెట్స్ డిడ్ యూ ఈట్? అలాగే
మేము వచ్చే వారాంతంలో బీచ్కి వెళ్తున్నాం అని ఇలా చెప్పాలి. వీఆర్ గోయింగ్ టు ద బీచ్ నెక్స్ట్ వీకెండ్. వీఆర్ గోయింగ్ టు ద బీచ్ నెక్స్ట్ వీకెండ్. ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు అది ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్పారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు మొదలు పెట్టాలో అతను నీకు చెప్పాడా? డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్? డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్? ఎవరినైనా తన పని తాను చేసుకోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటే అతన్ని తన పని చేసుకోనివ్వండి అని చెబుతాం కదా. లెట్ హిమ్ డూ హిజ్ వర్క్. లెట్ హిమ్ డూ హిజ్ వర్క్. ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసినప్పుడు అది ఎవరు తెలియజేశారో కనుక్కుంటాం కదా. ఆమెకు ఎవరు సమాచారం ఇచ్చి ఉంటారు? హూ కుడ్ హ్యావ్ గివెన్ హర్ ఇన్ఫర్మేషన్? హూ కుడ్ హ్యావ్ గివెన్ హర్ ఇన్ఫర్మేషన్? కొందరితో మాట్లాడాలంటే భయపడుతూ ఉంటాం కదా. నాకు అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. ఐ యామ్ స్కేర్డ్ టు టాక్ టు హిమ్. ఐ యామ్ స్కేర్డ్ టు టాక్ టు హిమ్. ఎవరైనా ఏ విషయంలోనైనా ఆసక్తి చూపించకపోతే కారణం అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఎందుకు ఆసక్తి లేదు? వై ఆర్ యు నాట్ ఇంట్రెస్టెడ్? వై ఆర్ యు నాట్ ఇంట్రెస్టెడ్? కొందరు అందరితో బాగా కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె అందరితో బాగా మాట్లాడుతుంది. షీ టాక్స్ వెల్ విత్ ఎవ్రీవన్. షీ టాక్స్ వెల్ విత్ ఎవ్రీవన్. చక్కెర ఉప్పు విషయంలో అప్పుడప్పుడు పొరపాటు పడుతూ ఉంటాం కదా. నువ్వు నాకు చక్కెర బదులు ఉప్పు ఇచ్చావు. యు గేవ్ మీ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. యు గేవ్ మీ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. వేరే వాళ్ళు నమ్మని విషయాన్ని మనం కూడా నమ్మకపోతే నేను కూడా నమ్మలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ బిలీవ్ ఇట్ ఎయిదర్. ఐ డిడెంట్ బిలీవ్ ఇట్ ఎయిదర్. హోలీ పండుగ తరువాత మన స్నేహితులు కలిసినప్పుడు పండుగ ఎలా జరుపుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు హోలీ ఎలా జరుపుకున్నారు? హౌ డిడ్ యూ సెలబ్రేట్ హోలీ? హౌ డిడ్ యూ సెలబ్రేట్ హోలీ? హోలీ పండుగ జరుపుకోకపోతే జరుపుకోలేదని చెబుతాం కదా. మేము హోలీ జరుపుకోలేదు. వీ డిడెంట్ సెలబ్రేట్ హోలీ. వీ డిడెంట్ సెలబ్రేట్ హోలీ. మన స్నేహితులు ఎవరైనా హోలీ పండుగ జరుపుకోలేదని చెబితే ఎందుకు జరుపుకోలేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు హోలీ ఎందుకు జరుపుకోలేదు? వై డిడెంట్ యూ సెలబ్రేట్ హోలీ? వై డిడెంట్ యూ సెలబ్రేట్ హోలీ? ఎవరైనా వస్తారని చెబితే ఖచ్చితంగా వస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. అతను వస్తాడని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? ఆర్ యూ షూర్ హీ విల్ కమ్? ఆర్ యూ షూర్ హీ విల్ కమ్? అలాగే ఆమె నా పక్కనే కూర్చుంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. షీ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు చెప్పినప్పుడు అవి ఎవరికైనా చెబుతామేమోనని చింతిస్తూ ఉంటారు కదా. అప్పుడు చింతించకండి, నేను ఎవరికీ చెప్పను అంటాం కదా. డోంట్ వర్రీ, ఐ వోంట్ టెల్ ఎనీబడి. డోంట్ వర్రీ, ఐ వోంట్ టెల్ ఎనీబడి. ఎవరైనా విషయాలను క్లిష్టతరం చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. మనం విషయాలను క్లిష్టతరం చేయవద్దు. లెట్స్ నాట్ కాంప్లికేట్ థింగ్స్. లెట్స్ నాట్ కాంప్లికేట్ థింగ్స్. కొందరు ఎత్తైన ప్రదేశాలంటే భయపడుతూ ఉంటారు కదా. నీకు ఎత్తైన ప్రదేశాలంటే భయం ఉందని నాకు తెలియదు. ఐ డిడ్ నాట్ నో యూ హ్యాడ్ ఏ ఫోబియా ఆఫ్ హైట్స్. ఐ డిడ్ నాట్ నో యూ హ్యాడ్ ఏ ఫోబియా ఆఫ్ హైట్స్. కొందరికి కొన్ని రంగులు నప్పవు కదా. ఆకుపచ్చ రంగు నాకు అస్సలు నప్పదు. గ్రీన్ డజంట్ సూట్ మీ ఎట్ ఆల్. గ్రీన్ డజంట్ సూట్ మీ ఎట్ ఆల్. అలాగే వాళ్ళు తమ ఇంటిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు అని ఇలా చెప్పాలి. దే డిసైడెడ్ టు రెనోవేట్ దేర్ హౌస్. దే డిసైడెడ్ టు రెనోవేట్ దేర్ హౌస్.
ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉంటే తప్పనిసరిగా హాజరవ్వాలి కదా. నువ్వు ఆ సమావేశానికి తప్పకుండా వెళ్ళాలి. యు మస్ట్ గో టు దట్ మీటింగ్. యు మస్ట్ గో టు దట్ మీటింగ్. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే గుర్తు చేస్తాం కదా. నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ. ఏ విషయమైనా ఫోన్ ద్వారా తెలియజేయడానికి అవకాశం లేకపోతే ఎవరితోనైనా కబురు చేస్తాం కదా. దయచేసి నా సందేశాన్ని ఆమెకు తెలియజేయండి. ప్లీజ్ కన్వే మై మెసేజ్ టు హర్. ప్లీజ్ కన్వే మై మెసేజ్ టు హర్. వేసవి కాలంలో చాలామంది ఈత కొట్టడానికి ఇష్టపడతారు కదా. అతను వేసవిలో ప్రతిరోజు ఈత కొడతాడు. హీ స్విమ్స్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద సమ్మర్. హీ స్విమ్స్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద సమ్మర్. ఎప్పుడైనా సహనం కోల్పోయి ప్రవర్తిస్తే తరువాత క్షమాపణలు కోరుతాం కదా. నేను సహనం కోల్పోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఐ అపాలజైజ్ ఫర్ లూజింగ్ మై టెంపర్. ఐ అపాలజైజ్ ఫర్ లూజింగ్ మై టెంపర్. కొత్తగా ఉద్యోగంలో చేరేటప్పుడు అన్నీ సిద్ధం చేసుకుంటారు కదా. ఆమె తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. షీ ఈజ్ రెడీ టు స్టార్ట్ హర్ న్యూ జాబ్. షీ ఈజ్ రెడీ టు స్టార్ట్ హర్ న్యూ జాబ్. కొందరు ఇంట్లో చిరుతిళ్లను తయారు చేసి అమ్ముతూ ఉంటారు కదా. ఆమె ఇంట్లో తయారు చేసిన చిరుతిళ్లను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. షీ మేక్స్ మనీ బై సెల్లింగ్ హోమ్ మేడ్ స్నాక్స్. షీ మేక్స్ మనీ బై సెల్లింగ్ హోమ్ మేడ్ స్నాక్స్. ఏదైనా పని పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక పనిచేయకపోతే ఇంకేం చేయగలమో ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మనం ఇంకేం చేయగలం? వాట్ ఎల్స్ కెన్ వీ డూ నౌ? వాట్ ఎల్స్ కెన్ వీ డూ నౌ? అలాగే బహుశా అతను కూడా అలాగే భావించి ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. మేబీ హీ ఫెల్ట్ దట్ వే టూ. మేబీ హీ ఫెల్ట్ దట్ వే టూ. ఎవరైనా చెప్పింది నిజమనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. మీరు చెప్పింది నిజమే. వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ. వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ. స్నేహితుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఎవరైనా ఏదైనా ఉపయోగపడే విషయాన్ని గురించి పట్టించుకోకపోతే నీ స్థానంలో నేనుంటే నేను దాని గురించి ఆలోచిస్తాను అని చెబుతాం కదా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ థింక్ అబౌట్ ఇట్. ఏ విషయంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం కదా. మనం వాళ్ళని నమ్మగలగాలి. వీ మస్ట్ బీ ఏబుల్ టు ట్రస్ట్ దెమ్. వీ మస్ట్ బీ ఏబుల్ టు ట్రస్ట్ దెమ్. మనకి ఎక్కడైనా విద్యార్థులు కలిసినప్పుడు వాళ్ళు ఏ కళాశాల నుండి వచ్చారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏ కళాశాల నుండి వచ్చారు? విచ్ కాలేజ్ ఆర్ యూ ఫ్రమ్? విచ్ కాలేజ్ ఆర్ యూ ఫ్రమ్? కొందరు టీచర్లు అంటే విద్యార్థులందరూ చాలా ఇష్టపడతారు కదా. ఆమె మంచి టీచర్. షీ ఈజ్ ఎ గుడ్ టీచర్. షీ ఈజ్ ఎ గుడ్ టీచర్. ఎవరైనా స్వెటర్ని అల్లితే అది అల్లడానికి ఎంత సమయం పట్టిందో అడిగి తెలుసుకుంటాం కదా. ఆ స్వెటర్ను అల్లడానికి ఎంత సమయం పట్టింది? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు నిట్ దట్ స్వెటర్? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు నిట్ దట్ స్వెటర్? ఎవరైనా పై చదువులు చదవాలని ఉన్నా చదవకుండా పెళ్లి చేసుకుంటే తరువాత చింతిస్తారు కదా. నేను పెళ్లి చేసుకున్నందుకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ గెట్టింగ్ మ్యారీడ్. ఐ రిగ్రెట్ గెట్టింగ్ మ్యారీడ్. పరీక్షలకు సిద్ధం కావడానికి తక్కువ సమయం ఉంటే ఆ విషయం చెప్తాం కదా. పరీక్షలకు సిద్ధం కావడానికి ఆమెకు తక్కువ సమయం ఉంది. షీ హ్యాస్ లిటిల్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. షీ హ్యాస్ లిటిల్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నట్లుగా చూస్తే ఎక్కడికి వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను నిన్న ఎక్కడికి వెళుతున్నాడు? వేర్ వాస్ హీ గోయింగ్ ఎస్టర్డే?
వేర్ వాజ్ హీ గోయింగ్ ఎస్టర్డే? ఎవరైనా డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటే ఎంత డబ్బు అవసరమో అడిగి తెలుసుకుంటాం కదా. దీనికి మీకు ఎంత డబ్బు అవసరం? హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్? హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్? పిల్లలు భోజనం చేయడానికి వచ్చినప్పుడు చేతులు కడుక్కున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు చేతులు కడుక్కున్నావా? హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్? హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్? ఎవరైనా అనవసరంగా భయపెడుతూ ఉంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అంటాం కదా. యు ఆర్ ట్రయింగ్ టు స్కేర్ మీ. యు ఆర్ ట్రయింగ్ టు స్కేర్ మీ. ఏదైనా పని ఉండి బయటికి వెళితే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకుంటాం కదా. నేను సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో హోమ్ బై ఈవినింగ్. ఐ హ్యావ్ టు గో హోమ్ బై ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.